నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపోసల వెంకటేష్. ఈ భారతదేశాన్ని 2014 నుంచి నరేంద్ర మోడీ ఎంత డ్యామేజ్ చేసిండు, ఒక నినాదం అనేది ఈ దేశ ఐక్యతను ఎలా దెబ్బతీస్తుంది అనేది మీరు ఒకసారి క్లియర్గా చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోనేమో దోపిడీకి ఎగబడ్డారు. ప్రాంతం పేరు సెంటిమెంట్ చెప్పేమో నిలువ దోపిడీ, ప్రజలకు మాత్రమేమో కట్టుకథలు, ప్రజలకి ఏమో చేస్తున్నట్టు, ఏమో ఉద్ధరిస్తున్నట్టు కట్టుకథలు. అది పెద్ద ఎత్తున విప్లవాలు రెచ్చగొట్టి ప్రాణాలు పోయేటట్టు బస్సులు అంటిపెట్టేటట్టేమో ప్రజలకు తెలంగాణలో చేసేదేమో లూటి. మళ్ళీ గెలవకపోయేతలకు మీడియాని అడ్డం పెట్టుకొని అడగలే తిట్టించు. ఈ నరేంద్ర మోడీ కాలంలో మనం ఎంత డేంజరస్ పరిపాలన చూసినాం, ఎంత విజ్ఞానం నుంచి అజ్ఞానంలోకి వెళ్ళిపోయినాం అనేది చిన్న ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసినటువంటి నాన్ వేషన్ చెప్పింది ఒకటి చూడండి. మీకు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న పైపైన బిల్డింగ్లు అన్ని లేపు. ఇదే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు ఇంకో వింత చూపిస్తానండి. ఇలా తిరిగితే ఇక్కడ మనం 22వ ఫ్లోర్లో ఉన్నాం. అదే గ్రౌండ్ ఫ్లోర్లో పునాదులు వేసి బిల్డింగ్ లేపినప్పుడు మళ్ళీ 22వ ఫ్లోర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అనే విషయం అంటే అదే వింత. ఇంజనీరింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఇది చాలా వింతగా ఉంటుంది. సో మీరు చూపిస్తాను అంటే ఇది ఒక ప్రపంచపు వింతనే చెప్పాలి. చైనా కట్టడాల్లో ఇది ఒక ఆనవాయితీగా ఉంటుంది. సో మీరు చూడండి, మీరు చూసుకోవచ్చు. అదిగో బ్రిడ్జ్ చూడండి, మొత్తం అంతా చూసారా, మొత్తం అక్కడ కార్డులు, అది సందులు గొందలు. అది అంటే ఆ టెక్నాలజీ ఎలా చేశారు అంటే లేని సమయంలో కూడా అన్నీ సృష్టించుకున్నారు. అంటే ఉన్న దాంట్లో వీళ్ళ కష్టం మామూలు విషయం కాదండి. ఇది ప్రపంచ వింత. ఇంజనీరింగ్ చేసే ప్రతి ఒక్కరు వీటి గురించి మాట్లాడుకుంటారు. అంటే ఇది ఎంత అద్భుతమైన అంటే ప్రపంచ దేశాలన్నీ విజ్ఞానాన్ని నమ్ముకున్నాయి, చదువును నమ్ముకున్నాయి. ఈ దేశంలో ఒక అడ్డగా చదువు రానోళ్ళు రాజకీయ నాయకులై దేశంలో ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి, మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఆడుతున్నటువంటి డేంజరస్ క్రీడ అనేది ఏం చేస్తుందంటే విజ్ఞానం నుంచి అజ్ఞానానికి పంపి ఈ దేశ ఐక్యతను పాడు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి బలమైన రాజ్యాంగాన్ని, బలమైన పోలీసు వ్యవస్థలు కాదు, మేము ఇంకోటి ఆర్ఎస్ఎస్ అని కొడతారు, వీళ్ళేందో మారుస్తారంట. ఈ దేశాన్ని మార్చాలంటే పోలీసు వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు. ఇవన్నీ ఉండంగా ఒక సంస్థ మారుస్తుందంట. వీళ్ళకి జెడ్ సెక్యూరిటీ అంట. వీళ్ళ పని ఏంటంటే ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఏమో జరుగుతుందని చెప్పి భ్రమలు సృష్టించడం వల్ల అత్యంత ప్రమాదంలోకి భారత్ వెళ్ళిపోతూ ఉన్నది. దానితో పాటు మళ్ళీ న్యాచురల్గా రాహుల్ గాంధీని తక్కువ అంచనా వేసుకుంటాం, తక్కువ వేసి ప్రజలకు తప్పులు చూపించడం. దానికి ఐటీ సెల్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బూతులు తిట్టేటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని కామెంట్లు పెట్టేయడం. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ దేశాన్ని ముందుకు పోకుండా, అది చైనా చూడండి, అన్ని దేశాలైనా విజ్ఞానంలో ఉంటే పూర్తి అజ్ఞానం, చదువురాని దద్దమ్మలంతా మతం 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 అని ఊగుతూ ఉన్నారు. అన్ని మతాలలో ఉన్నారు. ఇలా అన్ని మతాల్లో సేమ్ అయిపోయింది. మెయిన్గా ఇలా ఈ భారత ప్రధాని హిందూ, ఆయన బీసీ. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు హిందూ మతం కత్రమే అంట, హిందూ ప్రమాదంలో ఉన్నాడని చెప్తారు. అంటే ఎంత బట్టవాజి మాటలు ఇవి, ఎంత డోకవాజి మాటలు. ఏం చేసినాం మేమంటే రోడ్లు వేసినామంట. ఆ రోడ్లు వేస్తే అక్కడికక్కడ పగిలిపోయి మేము స్పేస్ టెక్నాలజీ ఉపయోగిస్తామంటే చేతులు పెట్టి పీక్తే వస్తుంది రోడ్డు. అంటే ఎంత చీటర్స్ వ్యవస్థ ఈ దేశంలో నరేంద్ర మోడీ నెలకొల్పాడో. పచ్చి దొంగల సరసన చేరి దొంగల గూట్లో వండుకుంటున్నటువంటి మోడీ అదాని అమ్మాయిలకి ఈ దేశాన్ని దోడి పెడతా ఉంటే పేదోడు కన్నీరు మున్నీరై బతకలేని పరిస్థితిలో ఈ దేశం క్రియేట్ అయిపోయింది. ఈ దేశంలో సమానంగా బతకాల్సినటువంటి జనాలను దుర్మార్గమైనటువంటి రాజకీయ వ్యవస్థ మోడీ వచ్చినాక దుర్మార్గుడైనటువంటి మోడీ అమిత్ షాల చేతిలో ఈ దేశం కట్టుబుట్టుగా అంటే ఇలా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితికి వచ్చింది. ఎవరికి అర్థమైతలేదు ఇది. ఇలా మత పిచ్చిలో కొట్లాడుకోనికి ప్రయత్నం చేసి దేశంలో ఏమో చేసిండు, ఆయన అది పెంచుడు, జీడీ పెంచుడు, ఏందో మాట్లాడుతావు, వీడియోలు తయారు చేస్తూ ఉన్నారు, ఫేక్ ఏంటో చెప్తూ ఉన్నారు. ఏమి లేదు. ఇలా మామూలు సాధారణ ప్రజలు బతకలేని పరిస్థితికి వచ్చింది దేశం. భూములు అమ్ముకుంటే తప్ప ఆస్తులు అమ్ముకుంటే తప్ప ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఈ దేశంలో అప్పులు తీసుకుంటే తప్ప, లోన్లు తీసుకుంటే తప్ప, జీతాలు ఉంటే తప్ప బతకలేని పరిస్థితికి ఈ దేశం ప్రజలను తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన పాలన ఈ దేశంలో కొనసాగుతాం. ఎంత అద్భుతమైన చైనా అర్థం కాదు మనం ఏ ఫ్లోర్లు ఉన్నానో అర్థం కాదంట. ఏం టెక్నాలజీ, ఏం తెలివి, ఏం క్రీడలు, ఏం ఐక్యత, ఏం పోరాటము. ఇదేంది లుచ్చ దేశం. పక్కనున్న పాకిస్తాను తుపాసి పాకిస్తాన్తో యుద్ధము ఆరిపోయినటువంటి పరిస్థితి, లొంగిపోయినటువంటి ప్రధాని.
ట్రంప్ను జోకుతూ కూలబడ్డటువంటి ప్రధాని. ఏం పాడైంది దేశంలో? గప్పాలు, అబద్ధాలు, సోషల్ మీడియా కబుర్లు, భూత కబుర్లు, పేపర్ లీక్లా. అప్పుడు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఉంటే చైనాని ఎప్పుడో దాటేస్తుండే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కట్టినటువంటి నెహ్రూ గారు ఇరిగేషన్లో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ప్రయోగశాలలో కానీ ఏ టెక్నాలజీలో కూడా ప్రపంచ దేశాలకు తీసిపోకుండా ఈ దేశాన్ని నడిపినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ అడ్డదిడ్డం చదువు వచ్చిన వాళ్ళు వచ్చి ఈ దేశంలో ప్రజల మధ్యలో సిచ్చు పెట్టి నాశనం చేస్తూ కూర్చుంటే ప్రజలు ఇక వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలవాలి. ఇలాంటి వ్యక్తులను తయారు చేసుకున్నారు. అబద్ధాలు మాట్లాడి సోషల్ మీడియా ట్రెండ్గా చేసుకొని మంచి మహిళలను మంచి ఎవరైతే అబద్ధాలు మాట్లాడి ప్రజలను రెచ్చగొడతాలని టార్గెట్ దాన్ని చేసుకొని పార్టీలు పెట్టుకొని పైసలు ఇచ్చుకుంటా అబద్ధాల ప్రచారం చేపిస్తూ ఉన్నారు. ఈ దేశం మాత్రం ప్రాబ్లంలో ఉంది. ఈ చదువురాని సన్నాసుల చేతులకు వెళ్ళి దేశాన్ని జ్ఞానవంతుల చేతులకు తీసుకొస్తే మన దేశం బాగుపడుతుంది. చైనాను, ప్రపంచాలను, అమెరికాలను ఢీకొట్టాలంటే ఈ దద్దమ్మల నుంచి కాదు అన్నటువంటి సంగతి ప్రజలకు అర్థం చేసే వరకు ఖచ్చితంగా మనందరం పోరాడాల్సిన బాధ్యత ఉంది. చూస్తూనే ఉన్నాడు ఏబిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి ప్రజలకు పంపండి. వాస్తవమైన స్థితిగతులు చెప్పండి. ఇక బీఆర్ఎస్ మాత్రం ఇంకేంది, బల్కసుమన్ ఏం చెప్పిండు? అంటిపెట్టి గత్తర లేపి అంటిపెట్టి జైల్లోకి పోతే బాగుపడతారంట. అప్పుడు పార్టీ ప్రజలు గుర్తిస్తారంట. అంటే ఎంత కుట్రవాదమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ చూడండి. ఎంత దోపిడీ పార్టీ బీఆర్ఎస్ మీరే చెప్పండి. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.